ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మూడో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ ఆఫీసుకు బయలుదేరే ముందు ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు కవిత లేఖ రాశారు. తప్పుడు ఆరోపణలతో దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ మండిపడ్డారు. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని తెలిపారు. తనకు కనీసం సమన్లు కూడా ఇవ్వకుండా, ఫోన్లు ఇవ్వాలని అడగకుండా పాత ఫోన్లన్నీ ధ్వంసం చేశానని ఆరోపించారని లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈడీ విచారణకు వెళ్లే ముందు ఆమె వాడిన ఫోన్లను ఒక ప్లాస్టిక్ కవర్లో తీసుకుని వెళ్లారు. ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి బయలుదేరిన సమయంలో వాటిని మీడియాకు చూపించారు. ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి తప్పించుకునేందుకు ఈ ఫోన్లనే ఎమ్మెల్సీ కవిత ధ్వంసం చేశారని కొద్ది రోజులుగా ఈడీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.